పీడియాట్రిక్ ఇమ్యునాలజిస్ట్ అండ్ రుమటాలజిస్ట్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని అని చెప్తే ఏం చెప్తారు? రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్ లో గడబడి ఉన్న జబ్బులు అండ్ అవి ట్రీట్ చేసే డాక్టర్. దీస్ ఆర్ అన్కామన్ డిజీజెస్ నాకే ఉండేది యాక్చువల్లీ. అవగాహన లేకపోవడం మూలాన చాలా మంది పేషెంట్స్ కి ఇదే జబ్బు అని తెలియకపోవడము ఇస్ ద ఫస్ట్ రీజన్. ఈవెన్ డాక్టర్స్ కి కూడా తెలిసేది కాదు. యాక్చువల్లీ చాలా మంది డయాగ్నోస్ చేయలేకపోతున్నారు లేదా ఆ లక్షణాలని పసిగట్టలేకపోతున్నారు అంటారు. మన రోగనిరోధక శక్తి అనవసరంగా పనిచేసి మన మీదే దాడి చేస్తుంది. సో ఆ దాడి ఎక్కడైనా చేయొచ్చు. రోజు వింటునే పదం ఏంటంటే కవాసాకి డిజీజ్, కార్డియాలజీ. అంత సివియర్ గా ఉంటుందని నాకు తెలియదు. కవాసాకి డిజీజ్ పిల్లల్లో వచ్చే జబ్బు, పెద్దవాళ్ళల్లో వచ్చే జబ్బు కాదు. ఒక్కరికి వచ్చింది అనుకో, వాళ్ళ ఫ్యామిలీలో నెక్స్ట్ పుట్టే పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. పీడియాట్రిక్ రుమటాలజీలో కామనెస్ట్ డిజీజ్ కీళ్ళవాతం. ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే గనక డయాగ్నోస్ చేశారనుకో నెక్స్ట్ బేబీ కూడా అబార్ట్ చేసుకుంటే బెటర్ అని చెప్పే సందర్భాలు ఏమైనా ఉంటాయంటారు? నేను యాక్చువల్లీ ఫస్ట్ ఎప్పటి నుంచో పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నా కదా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరినైనా వెళ్దాం అంటే అందరిని వాళ్ళని వీళ్ళనేందుకు మా ఇంట్లోనే నువ్వు ఉన్నావు కదా, ఇంకా ఒకసారి వెళ్దామని చెప్పి పిలిచాను. సో షీ ఈస్ డాక్టర్ అంజనీ గుమ్మడి, వన్ అండ్ ఓన్లీ పీడియాట్రిక్ రుమటాలజిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్ ఇన్ ది తెలుగు స్టేట్స్, రైట్? సో ఫస్ట్ స్టార్టింగే యాక్చువల్లీ నేను చాలా క్వశ్చన్స్ అనుకున్నాను, కానీ భార్య అంటే భర్తకి ఏమంటారు దాన్ని, భయంతో కూడుకున్న భక్తి వల్ల వచ్చిన గౌరవంతో కొన్ని క్వశ్చన్స్ అన్నీ తీసేసి నార్మల్గా అనిపించే క్వశ్చన్సే, నువ్వు కంఫర్టబుల్ ఉన్న క్వశ్చన్సే అడుగుతానని నేను అనుకుంటున్నా. మరి నాకు తెలియదు, ఏదైనా అన్కంఫర్టబుల్ అయితే డెఫినెట్లీ అడగను. ఫస్ట్ పీడియాట్రిక్ ఇమ్యునాలజిస్ట్ అండ్ రుమటాలజిస్ట్ కదా నువ్వు, రైట్? నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ నీ దగ్గరికి ఎవరైనా వచ్చి పీడియాట్రిక్ ఇమ్యునాలజిస్ట్ అండ్ రుమటాలజిస్ట్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని అని చెప్తే ఏం చెప్తావు? To start with a toughest question because there is no answer for this question. తెలుగులో కూడా రుమటాలజిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్ అనే అంటాం. ఓకే, నన్ను అడిగితే సింపుల్గా చెప్పాలి అంటే రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టంలో గడబడి ఉన్న జబ్బులు అండ్ అవి ట్రీట్ చేసే డాక్టర్ని నేను. ఎందుకు ఇమ్యూన్ సిస్టంలో గడబడి అంటున్నాను? ఇదే ఇమ్యూన్ సిస్టమ్ మూలానే ఈ రుమటలాజికల్ అండ్ ఇమ్యూనలాజికల్ డిసీజెస్ వస్తాయి. తక్కువ పనిచేస్తే ఇమ్యూనిటీ తక్కువ ఉండడం మూలాన ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్, అదే అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ పనిచేస్తే వచ్చే జబ్బులే రుమటలాజికల్ డిజీజెస్. నేను ఈ స్పెషాలిటీ కోసం ప్రిపేర్ అవుతున్న టైంలో ఒక డాక్టర్ ఫ్రెండ్ కూడా వచ్చి నన్ను అడిగారు ఇదే క్వశ్చన్. పల్మనాలజిస్ట్ అంటే తెలుగులో చెప్పాలంటే ఊపిరితిత్తుల డాక్టర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ అంటే ఈజీ, ఏముంది చెప్పవచ్చు, హార్ట్ రిలేటెడ్ డాక్టర్, గుండెని ట్రీట్ చేసే డాక్టర్. ఏమని చెప్తావు? ఎందుకు ఈ స్పెషాలిటీ చేస్తున్నావు? అవసరం ఏముంది? అసలు నీకు ఏం పేరే లేదు దీంట్లో తెలుగులో చెప్పడానికి అని. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏం చెప్పాలి పేషెంట్స్కి అని. ఇప్పటికీ దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దాట్. బట్ ఇప్పుడు చాలా పేర్లు వచ్చినాయి లాస్ట్ 2 yearsలో. పేషెంట్స్ వచ్చి ఇమ్యూనిటీ డాక్టర్ అంటారు, ఆటో ఇమ్యూన్ డాక్టర్ అంటారు, పిల్లల కీళ్ళవాతం ట్రీట్ చేసే డాక్టర్ అంటారు. సో మొత్తానికైతే ఇవన్నీ పేర్లు నీకు ఉన్నాయి, మల్టిపుల్ నేమ్స్. ఓకే, సో ఎవ్వరు డిఎం పీడియాట్రిక్ ఇమ్యునాలజీ అండ్ రుమటాలజీ స్పెషలిస్ట్ ఎవరు కూడా ఇక్కడ లేరు కదా తెలుగు స్టేట్స్లో. ఈజీగా అవుతుందని చెప్పి ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నావా? నో, అసలు కాదు. నేను చేసింది నా ఎండి పీడియాట్రిక్స్ పీజీఐ చండీగఢ్. ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీడియాట్రిక్స్ ఎన్నో ఇయర్స్ నుంచి. సో అప్పుడు నేను ఎండి పీడియాట్రిక్స్ చేసిన టైంలో మాకు మంత్లీ ఆర్ 2 monthly పోస్టింగ్స్ మారుతూ ఉంటాయి. ఐసీయూ దగ్గర నుంచి, న్యూ బార్న్ కేర్ దగ్గర నుంచి, ఇప్పుడు నేను చెప్పినట్టు పల్మనాలజీ, కార్డియాలజీ, అలా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగే ఒక రుమటాలజీ, ఇమ్యునాలజీ పోస్టింగ్ కూడా ఉండేది. మా ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ సుర్జిత్ సింగ్ సార్ అని ఉంటారు. సారే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రుమటాలజీ అండ్ ఇమ్యునాలజీ కూడా అక్కడ. సో ఆ పోస్టింగ్ 1 month పోస్టింగ్ విచ్ ఇస్ ఇంటెన్సివ్ పోస్టింగ్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఐసీయూ ట్రైనింగ్ అంతా హెక్టిక్ ఉన్న పోస్టింగ్. అది చేసిన టైంలో చూసింది ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్ ఆ వార్డ్లో, ఆ యూనిట్లో అడ్మిట్ అయిన పేషెంట్, ప్రతి బాబుకి పాపకి ఒక స్టోరీ ఉండేది. వాళ్ళు 2-3 నెలలు తిరిగి వేరే డాక్టర్లకి చూపించుకొని మళ్ళీ వచ్చి, లేదా ఏదైనా జాయింట్ డ్యామేజ్ అయిపోవడం, లేకపోతే ఏదైనా ఆర్గన్, కిడ్నీ లాంటిది ఎఫెక్ట్ అయిపోయినప్పుడు లాస్ట్ స్టేజెస్లో ఉన్న పిల్లలు కూడా వచ్చిన వాళ్ళు, ఒక్కొక్కసారి డెత్ అయిన పిల్లలు కూడా చూసేవాళ్ళం. సో ఆ పోస్టింగ్ మొత్తం ఎలా ఉండేది అంటే, అసలు ఈ బాబుకి పాపకి ఈ జబ్బు ఎందుకు వచ్చింది, అసలు డయాగ్నోసిస్ ఏంటి, అక్కడ ఏ పేషెంట్ ఒట్టి ఫీవర్ వచ్చింది, మనం ఇంజెక్షన్ పెట్టాం, యాంటీబయాటిక్ పెట్టాం, 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసే పేషెంటే ఉండేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కళ్ళు
అట్లీస్ట్ మినిమం 2 వారాలు అడ్మిట్ అయ్యి వాళ్ళకి టెస్టులు చేసి మనం ఎందుకు వస్తుంది అని కనుక్కునే ట్రీట్ చేసే వాళ్ళం. అంటే అంత కాంప్లికేటెడ్ పేషెంట్స్ ఉండేవాళ్ళు. సో ఆ 1-2 నెలల పోస్టింగ్లో ఈ ప్రాసెస్, పేషెంట్స్ పడిన బాధ, పేరెంట్స్ పడే బాధ, వాళ్ళకి డయాగ్నోసిస్ తెలియకుండా ఉండడం, తర్వాత ఒక్కసారి ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ అయిపోతుంది కదా, మనం కష్టపడి అంత డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఆ లైఫ్ చేంజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, సీయింగ్ స్మైల్స్ ఆఫ్ దీస్ కిడ్స్ కమింగ్ బ్యాక్ అగైన్ వాజ్ ద మెయిన్ motivation to do this subject. It's like a detective job in medicine. షెర్లాక్ హోమ్స్, హౌస్ ఎండి అట్లా. Yes. So rheumatology is all about seeing ఎందుకు వచ్చింది, బోత్ rheumatology and immunology. ఎందుకు వచ్చింది మనం అది కనుక్కోవడం, కనుక్కున్న తర్వాత ట్రీట్మెంట్ విల్ డిపెండ్ అపాన్ వాట్ డిజీజ్ దట్ ఈస్. కానీ ఫస్ట్ స్టెప్ ర్యాండమ్గా జ్వరం వచ్చింది ఏదో పెట్టేద్దాం, ఏదో చేద్దాం అనేది కాదు. ఎందుకు వచ్చింది అన్న దాన్ని బట్టే మన ట్రీట్మెంట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనము 2 years బ్యాక్ ఎప్పుడైతే స్టార్ట్ చేసావు ప్రాక్టీస్, అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే మేబీ అంత పేషెంట్స్ ఉంటారో లేదో అనే మనకిద్దరికి ఒక థాట్ ప్రాసెస్ ఉండేది కదా. అప్పటితో కంపేర్ చేస్తే అంటే నేను అనుకునేది ఏంటంటే దీస్ ఆర్ అన్కామన్ డిజీజెస్ అని నాకే ఉండేది యాక్చువల్లీ. నువ్వేమంటావు ఇప్పుడు స్టిల్ ఆర్ దోస్, అంటే అవి అన్కామన్గా ఉండే డిజీజెస్ అంటావా, లేదా ఎక్కువ మందితో ఉండి ఇప్పుడు కనిపెట్టలేకపోతున్నాం అంటావా? అన్కామన్ డిజీజెస్ అని డెఫినెట్లీ నేను అనను. అవగాహన లేకపోవడం మూలాన చాలా మంది పేషెంట్స్కి ఇదే జబ్బు అని తెలియకపోవడము ఇస్ ద ఫస్ట్ రీజన్. ఎందుకంటే నేను వచ్చి ప్రాక్టీస్ చేసిన స్టార్టింగ్లో, ఎప్పుడైతే నా సూపర్ స్పెషాలిటీ అయిపోయిందో, వచ్చి స్టార్ట్ చేసినప్పుడు రోజుకి మేబీ 3, 4, 5 పేషెంట్స్ వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈవెన్ డాక్టర్స్కి కూడా తెలిసేది కాదు ఏ పేషెంట్. చాలాసార్లు ఎవరైనా డాక్టర్ని కలిసి నేను ఇమ్యూనాలజిస్ట్, రుమటాలజిస్ట్ అంటే ఏం పేషెంట్ పంపించాలి, ఆ పిల్లల్లో ఆర్థరైటిస్ వస్తుందా, ఐ డోంట్ థింక్ సో, వీ విల్ బీ ఏబుల్ టు సెండ్ ఎనీ పేషెంట్ అన్న రెస్పాన్స్ ఎక్కువ వచ్చేది. సో ఐ వాజ్ ఆల్సో సో వరీడ్, ఏమవుతుంది అసలు, ఏమైనా పేషెంట్స్ ఉంటారా ఉండరా, చూడగలుగుతానా, వాట్ విల్ హ్యాపెన్ అని. బట్ ఓవర్ లాస్ట్ 2 years నెంబర్స్ డెఫినెట్లీ చాలా పెరిగాయి. రోజు అట్లీస్ట్ 2 new పేషెంట్స్ ఆఫ్ పీడియాట్రిక్ ఆర్థరైటిస్ చూస్తాను. అది ఏ రకమైన ఆర్థరైటిస్ అయినా అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ అట్లీస్ట్ రోజు కొత్త 2 ఆర్థరైటిస్ కేసులు వస్తున్నాయి అంటే మన హైదరాబాద్లోనే ఇమాజిన్ ఇంకెంత నెంబర్స్ ఉంటాయి. సో ఇవి రేర్ కాదు. అవగాహన లేకపోవడం మూలాన ఏదర్ డిలే ఇన్ డయాగ్నోసిస్ అవుతుంది, దాని మూలాన డిలే ఇన్ ట్రీట్మెంట్ అవుతుంది, దాని మూలాన డిలే అవ్వడం మూలాన కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో ఓవరాల్ వరల్డ్ వైడ్ డేటా చూసుకుంటే కనుక ప్రతి 1000 చిల్డ్రన్కి అట్లీస్ట్ 4కి ఆర్థరైటిస్ రావచ్చు. ఓకే. సో మన పాపులేషన్లో ఇంతమంది పిల్లల్లో ఎంతమంది లక్షల్లో పిల్లలకి యాక్చువల్లీ ఆర్థరైటిస్ ఉండాలి. బట్ మనకి ఇండియాలోనే డేటా లేదు, ఎందుకంటే మనం డిటెక్ట్ చేసేదే తక్కువ. బట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ హూ ట్రీట్ దీస్ చిల్డ్రన్, పీడియాట్రిక్, రుమటాలజీ, ఇమ్యూనాలజీ చేసి బయటకు వచ్చి ట్రీట్ చేసే వాళ్ళు పెరిగే కొద్దీ మనకు యాక్చువల్ నెంబర్స్ మన కంట్రీలో ఎన్ని ఉన్నాయి, ఆర్థరైటిస్ అనే కాదు మిగతా రుమటలాజికల్ డిసీజెస్, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం మూలాన ఇబ్బంది పడే పిల్లలు, ఈ నెంబర్స్ అన్నీ మనకి మెల్లమెల్లగా బయటికి రావచ్చు. ఓకే. సో ఇప్పుడు అన్కామన్ అనుకున్నాం కదా, యాక్చువల్లీ చాలామంది డయాగ్నోస్ చేయలేకపోతున్నారు లేదా ఆ లక్షణాలని పసిగట్టలేకపోతున్నారు అంటారు. సో ప్రాక్టికల్గా తీసుకుంటే అసలు ఏ లక్షణాలు ఉంటే మనం వాళ్ళని రెఫర్ చేయాలి, అంటే ఏ లక్షణాలని మనము ఒక డేంజర్ సైన్గా ఆర్ ఒక ఇమ్యూనాలజీ ఆర్ రుమటాలజీ డిజీజ్ సైన్గా మనం తీసుకోవచ్చు? సో రుమటలాజికల్ డిసీజెస్ చూస్తే ఇవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఓకే. అంటే ఇందాక చెప్పాను కదా, మన రోగ నిరోధక శక్తి అనవసరంగా పనిచేసి మన మీదే దాడి చేస్తుంది. సో ఆ దాడి ఎక్కడైనా చేయొచ్చు, హెడ్ టు టో. ఇఫ్ కొంతమందికి జుట్టు ఉడుతుంది, ఓన్లీ ఆ ఆటో ఇమ్యూన్ దాడి హెయిర్ మీద ఎఫెక్ట్ అవుతాయి. కొంతమందికి స్కిన్ ర్యాష్ వస్తుంది, అదే జాయింట్ మీద ఎఫెక్ట్ అవుతే ఆర్థరైటిస్, వాతం వస్తుంది. అదే కండరాలు, మజిల్ మీద ఎఫెక్ట్ అయితే నొప్పి రావడం, నడవకలేకపోవడం, కుంటుతా నడవడం, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అలాగే ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు, అది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. రుమటాలజీలో జాయింట్స్ అనే కాదు, చాలా మంది ఏమనుకుంటారంటే రుమటాలజీ అంటే ఓన్లీ ఆర్థరైటిస్ అని. ఇట్స్ నాట్ ఓన్లీ ఆర్థరైటిస్, ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిజీజ్. అంటే ఇమ్యూన్ సిస్టంలో గడబడ్ విచ్ కెన్ కాజ్ డ్యామేజ్ ఎక్కడైనా. మల్టీ సిస్టమ్ అంటే హార్ట్, లంగ్, కిడ్నీ, బ్రెయిన్, ఒక్క దానికన్నా 2 ఆర్గన్స్ ఎప్పుడైనా డ్యామేజ్ అయినాయి అంటే
మనం ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ ఏమన్నా బాడీలో అవుతుందా అనేది ఆలోచించాల్సిన అవసరం. సో లక్షణాలకి చూసుకుంటే కనుక మనం వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ పిల్లల్లో చూసేది ఏంటి? ఫీవర్. ఓకే, ఫీవర్ ఊరికే ప్రతి చిన్న పిల్లలకి 2 నెలలకి 3 నెలలకి ఒకసారి దగ్గు జలుబుతో ఫీవర్ రావచ్చు. సో ఈ ఫీవర్ సపోజ్ దగ్గు జలుబు లేకుండా ఉట్టిగా వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది, లేదా ఫీవర్ అసలు మనం ఏం చేసినా తగ్గట్లేదు, నెలల తరబడి ఉంటుంది అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కామన్ సిమ్టమ్ ఆఫ్ రుమటలాజికల్ డిసీజెస్ ఇన్ చిల్డ్రన్. ఫీవర్ కాకుండా ఇంకేమేమి లక్షణాలు ఉండొచ్చు? దద్దుర్లు, ఫీవర్తో పాటు దద్దుర్లు రావడం, మొహం ర్యాష్ రావడం, ఫేస్ మీద ర్యాష్ రావడం, బటర్ఫ్లై షేప్లో ర్యాష్ వస్తుంది కొంతమందికి, ఒళ్ళంతా కూడా వేరే వేరే జబ్బులు పట్టి ర్యాష్ ఉంటుంది. కొంతమందికి నాడ్యూల్స్ వస్తాయి కాళ్ళు చేతుల మీద, పట్టుకుంటేనే నొప్పి ఉంటుంది విపరీతంగా. చాలాసార్లు ఇవి చీముగడ్డలని ట్రీట్ చేస్తారు, ఎరిథిమా నోడోజం అంటారు. అల్సర్స్ లాంటివి రావచ్చు. ఏళ్ళు టిప్స్ మీద బ్లూగా అయిపోవడం, మంట ఉండడం, అల్సర్స్ అవ్వడం, ఇవన్నీ ర్యాష్. ఎనీ టైప్ ఆఫ్ ర్యాష్ విచ్ ఇస్ కమింగ్ అగైన్ అండ్ అగైన్ వీ హ్యావ్ టు థింక్ దట్ ఇట్ ఈస్ అ రుమటలాజికల్ డిజీజ్. అది కాకుండా ఇందాక చెప్పినట్టు జుట్టు ఊడడం, నోట్లో అల్సర్స్ రావడం కూడా ఈజ్ అ మార్కర్ ఫర్ ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఇన్ చిల్డ్రన్ ఆర్ ఇన్ అడల్ట్స్. పిల్లల్లో జాయింట్ నొప్పులు, పొద్దున్నే లేసాక విపరీతమైన ఇబ్బంది రావడం, లెగవడమే చిరాగ్గా లేస్తారు, అంటే హ్యాపీగా లేవరు. ఎందుకు లేసాము, అడుగు వేయాలంటేనే భయపడతారు. ఆ నొప్పి నడవగా కొంచెం రోజు అయ్యేసరికి బెటర్ అవుతుంది. అంటే 7ంటికి లేసారనుకోండి, 7 నుంచి 8 దాకా కొంచెం చిరాగ్గా ఏడుస్తూ ఉంటారు. కొంచెం నడుస్తూ ఉంటే ఆ నొప్పి బెటర్ అవుతుంది. ఇది ఒట్టి నొప్పితో కాకుండా వాపు ఉంది జాయింట్లో అంటే వీఆర్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఆర్థరైటిస్. జాయింట్ కాకుండా బోన్ మజిల్లో కూడా ఈ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అవ్వచ్చు. మజిల్లో అయినప్పుడు ఏమవుతుంది అంటే నొప్పి, ఓకే, నొప్పి ఉండి తర్వాత మజిల్ డ్యామేజ్ అయ్యి వీక్ కూడా అయిపోతుంది. ఆ వీక్నెస్ మూలన్న వీళ్ళు కింద కూర్చుని వాళ్ళు పైకి లేవలేకపోవడం, మెట్లు ఎక్కి దిగడంలో ఇబ్బంది చూపించడం, చేతులు ఎత్తి దువ్వుకోలేకపోవడం, లేకపోతే పైనుంచి ఏమైనా తీసుకోలేకపోవడం, ఈ వీక్నెస్ వస్తుంది మెల్లగా. ఎందుకంటే ఇవి ఒక్క రోజులో అయ్యేది కాదు. ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ ఇన్ఫెక్షన్ లాగా కాదు, నిన్న అయ్యింది ఇవాళే మనకి జ్వరం వచ్చేసిందని. ఇట్ ఈస్ ఎ స్లోలీ హ్యాపెనింగ్ ప్రాసెస్. సో ఆ డ్యామేజ్ కూడా మెల్లగా అవుతూ ఉంటుంది. సో సిమ్టమ్స్ మనకు కొంచెం బయటపడేసరికి టైం టేకింగ్. బట్ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మనం ఇమీడియట్గా అటెన్షన్లోకి తీసుకురావాలి. అవి కాకుండా కొంతమంది పిల్లలు ఐలో వాపు వస్తుంది. వాపు అంటే మళ్ళీ బయటికి కనిపించడం కాదు, ఐలో ఉన్న పొరల్లో కూడా ఈ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అవ్వచ్చు. దాని మూలన విజన్ తగ్గుతుంది, ఐస్ రెడ్గా అవ్వచ్చు. కొంతమందికి దాని మూలన కాంప్లికేషన్స్ అయ్యి క్యాటరాక్ట్ అయ్యి ఆ ఫేస్లో ఎందుకు కనిపించట్లేదు అని చూపించుకుంటే ఇది ఐలో ఉన్న పొరల్లో వాపు వచ్చింది అంటే దాన్ని యూవిఐటిస్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద eye related complication which we see in pediatrics. ఓకే, సో ఇప్పుడు ఇన్ని మనం అనుకున్నాం కదా, బట్ స్టిల్ అంటే మనం డిస్కస్ చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే కొంతమంది పిల్లలకి ఫీవర్ రిపీటెడ్గా వస్తూ ఉన్నా కూడా కొన్ని ప్లేసెస్లో ఇమ్మీడియట్ రిజల్ట్ కావాలి కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, యాంటీబయాటిక్స్ వాడడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళని మళ్ళీ రిపీట్గా వస్తుంది. అట్లా మనం ఇద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి వచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ స్టిల్ వాళ్ళు అక్కడికే వెళ్తారు కదా. అట్లా డిలే ఇన్ డయాగ్నోసిస్ చేయడం వల్ల ఈ డిజీజ్ ప్రాసెస్లో ఏమన్నా డిఫరెన్సెస్ వస్తాయంటావా? డెఫినెట్లీ. సో ఈ డిసీజెస్ అన్నిటిలో అవుట్కమ్ అంటే రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ ఎంత బాగుంటుంది, బాబు కానీ పాప కానీ నార్మల్ ఎంత తొందరగా అయిపోతారు అనేది మనం ఎప్పుడు డయాగ్నోస్ చేస్తాం. సిమ్టమ్స్ స్టార్ట్ అయిన నెలలో డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తున్నామా, రాకపోతే 6 నెలల తర్వాత డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తున్నామా అన్న దాన్ని బట్టి ఉంటుంది. దే ఆర్ చిల్డ్రన్ హూ హ్యావ్ కమ్ ఆఫ్టర్ 3 years ఆల్సో. సిమ్టమ్ వచ్చి 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం పడిన పిల్లలు ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఎందుకంటే అవగాహన లేకపోవడం మూలాన. సెకండ్ థింగ్, ఎప్పుడైనా పేరెంట్స్కి ఇది క్రానిక్ డిసీజ్ అని చెప్పినప్పుడు ఏముందిలే ఫీవర్ తగ్గిపోయింది కదా అని వెళ్ళిపోయి మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చిన పేరెంట్స్ కూడా ఉన్నారు. వన్ ఆఫ్ ద మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తున్నాం, ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టే అవుట్కమ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే,
సో ఇప్పుడు నేనంటే మన కోర్స్ మన ఇద్దరం చదువుకునే టైంలో కవాసాకి డిజీజ్ అనేది ఎప్పుడైతే చదువుకుంటా ఉంటామో అది అట్లీస్ట్ నా వరకు రేర్గా అనుకుంటాను. కానీ పెళ్ళైన తర్వాత రోజు వింటునే పదం ఏంటంటే కవాసాకి డిజీజ్ కార్డియాలజీ, కవాసాకి డిజీజ్ కార్డియాలజీ. అంటే చిన్న పిల్లల్లో గుండె ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పి నాకు యాక్చువల్ అంటే అంత సివియర్గా ఉంటుందని నాకు తెలియదు. కొద్దిగా దీని గురించి ఏమని చెప్తావా? సో కవాసాకి డిజీజ్ అనేది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్. నేను ఇందాక చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిజీజెస్ చాలా ఎక్కువ రోజుల నుంచి మెల్లమెల్లగా అవుతూ ఉంటే డ్యామేజ్ అనేది కనిపిస్తుంది, జాయింట్లో అయినా మజిల్లో అయినా. కానీ ఒక్క డిజీజ్ వేర్ సిమ్టమ్స్ అండ్ కాంప్లికేషన్స్ ఇమ్మీడియట్గా కనిపించేవి కవాసాకి డిసీజ్. అందుకే దీన్ని ఎంత ఎర్లియస్ట్ అంటే ఎర్లియస్ట్, మిగతా వాటిల్లో నెల కూడా వెయిట్ చేయొచ్చు, కానీ దీంట్లో డేస్, ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ మీ అవర్స్లో ట్రీట్ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ. సో కవాసాకి డిజీజ్ స్టార్ట్ అయినప్పుడు ఫీవర్తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, విపరీతమైన ఫీవర్ ఉంటుంది, ఏం చేసినా తగ్గదు, హై గ్రేడ్ ఫీవర్. అండ్ 5 రోజులు 10 రోజులు దాటి యాంటీబయాటిక్స్ వాడినా రెస్పాన్స్ రాదు. చాలామంది పిల్లలకి దద్దుర్లు వస్తాయి, అంటే ర్యాష్, ఒళ్ళంతా ర్యాష్ రావచ్చు, ఉట్టి ఫేస్ మీద రావచ్చు, కళ్ళు విపరీతంగా రెడ్ అయిపోతాయి. పేషెంట్స్ ఏమనుకుంటారు, పేషెంట్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇదేదో వైరల్ అయినట్టుంది, కళ్ళు ఎర్రగా అయినాయి అని అనుకుని వదిలేస్తారు. కాకపోతే కంట్లోంచి నీరు రానప్పుడు, చీము రానప్పుడు, కళ్ళు ఫీవర్తో పాటు ఎర్రగా అయినప్పుడు కవాసాకి డిజీజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది కాకుండా పెదాలు విపరీతంగా పగిలిపోవడం, డ్రై అయిపోవడం, క్రాక్ అయిపోవడం, టంగ్ స్ట్రాబెర్రీ లాగా అయిపోతుంది. సింపుల్ స్ట్రాబెర్రీ పిక్చర్ ఆ కవాసాకి డిజీజ్ తో ఎఫెక్ట్ అయిన బాబు కానీ పాప కానీ టంగ్ పిక్చర్ చూస్తే ఎగ్జాక్ట్లీ స్ట్రాబెర్రీ లాగా ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. స్ట్రాబెర్రీ టంగ్ ఉండడము, కాళ్ళు చేతులు ఉబ్బినట్టు అవ్వడం ఆర్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్. కొంతమందికి మెడల దగ్గర వాపులు కూడా ఉండొచ్చు. ఇవి వారం లోపల వచ్చే లక్షణాలు. ఇప్పుడు కూడా మనం ట్రీట్ చెయ్యలేదు అంటే 2వ వారానికి ఏమవుతుంది, స్కిన్ మీద పొరలాగా నార్మల్గా ఉన్న స్కిన్ ఊడిపోవడం మొదలవుతుంది. మోస్ట్ కామన్గా ఇది మనం చూసేది గోళ్ళ చుట్టూ, ఏళ్ళ గోళ్ళ చుట్టూ స్కిన్, నెయిల్ చుట్టూ ఫస్ట్ ఊడడం స్టార్ట్ అయిపోయి ఒక్కొక్కసారి మొత్తం పీల్ అయిపోయి పామ్స్, సోల్స్ మొత్తం ఇలా మనం పేపర్ ఏదో లాగినట్టు ఎలా అయితే ఉంటుందో అలా ఊడిపోయిన పిల్లలు కూడా ఉంటారు. సో ఇవన్నీ ఏంటి, బయటకి కనిపించే సిమ్టమ్స్ నేను మీకు చెప్పేది కవాసాకి డిజీజ్లో. సో ఇవన్నిటితో పాటు వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్ విచ్ మనం కళ్ళతో చూడలేంది, టెస్ట్ చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళకి హార్ట్ స్కాన్ అంటే 2D ఈకోకార్డియోగ్రఫీ చేయాల్సిన అవసరం ఉంటుంది. 100% చేయాల్సిందే ఈ లక్షణాలు ఉంటే. ఎందుకు అంటే ఏదైతే ఈ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అవుతుందో, ఈ బ్లడ్ మీద ఎఫెక్ట్ చూపించడం, ర్యాష్ రావడం, ఐ మీద ప్రాబ్లం రావడం, ఇవన్నీ కెన్ బి ట్రాన్సియంట్, బట్ ద ఎఫెక్ట్ విచ్ కమ్స్ ఇన్ ద హార్ట్ ఈస్ గోయింగ్ టు బి సివియర్ అండ్ పర్మనెంట్ మనం ట్రీట్ చేయకపోతే. ఏమవుతుంది, ఈ పెద్దవాళ్ళలో మీరు వింటూ ఉంటారు కదా రొటీన్గా, స్టంట్ వేశారు, హార్ట్ బ్లాక్ అయ్యింది అని చెప్పి. సో అది ఇక్కడ మన హార్ట్కి బ్లడ్ తీసుకొచ్చే బ్లడ్ వెజల్స్ని కరోనరీస్ అంటాం. ఓకే, పెద్దవాళ్ళలో ఇవి బ్లాక్ అవుతాయి ఫర్ వేరియస్ రీజన్స్. అది మనం ఓపెన్ చేస్తాం స్టెంట్ వేసి. ఈ జబ్బులో కవాసాకిలో ఏమవుతుంది అంటే అదే కరోనరీస్ ఉబ్బుతాయి. ఇప్పుడు మనం బెలూన్ ఊదితే ఎలా ఉబ్బుతాయో నార్మల్గా వెళ్ళాల్సిన ట్యూబ్ ఒక దగ్గర మొత్తం బెలూన్ లాగా, బాల్ లాగా ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. సో ఉబ్బడం స్టార్ట్ అయినప్పుడు మనం ఈ ప్రాసెస్ ట్రీట్మెంట్తో స్టార్ట్ చేయలేదంటే చాలా పెద్దగా ఉబ్బి పగిలిపోయే రిస్క్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ అ లైఫ్ రిస్క్ కాంప్లికేషన్. సో ఇది తెలుసుకోవడం మూలాన ఒట్టి ఫీవర్ కంట్రోల్ చేయడం కాదు, మనం ట్రీట్మెంట్ ఇచ్చాము అంటే ఆ రిస్క్ సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. అంటే హార్ట్ మీద పడే రిస్క్ని మనం సిగ్నిఫికెంట్గా కట్ డౌన్ చేస్తున్నాం. దానికి ట్రీట్మెంట్ డిపెండింగ్ అపాన్ ఎంత సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయి, బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఈకోలో ఏమేమి చేంజెస్ ఉన్నాయి బట్టి మనం ట్రీట్ చేస్తాం. ఓకే, సో నేను దీనికి ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటంటే ఈ మధ్యలో ఎప్పుడు నేను వీడియోస్ పెడితే కింద కమెంట్స్ పెడతారు ఏంటంటే మీరు పలానా డాక్టర్ దగ్గరికే పంపిస్తూ ఉంటారు ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్కి, మీకు డబ్బులు వస్తాయి కాబట్టి పంపిస్తూ ఉంటారు అంటారు. జనరల్ మెంటాలిటీ కదా ఇది. ఇక్కడ ఎందుకు చేస్తున్నారంటే కార్డియాలజీకి సంబంధించినంత వరకు
అందరూ నీతో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే ఈ 2D ఈకో చేసే వాళ్ళలో కూడా పర్టికులర్గా వీళ్ళ దగ్గరికి వెళ్తే బెటర్ అని ఉంటుంది. అది ఎందుకు అంటావు అసలు? సో ఫస్ట్ నేను రుమటాలజీ ఇమ్యునాలజీ ప్రాక్టీస్ చేసినప్పుడు అందరు నన్ను అడిగారు మీరు అడల్ట్ కూడా చూస్తారా అని. రుమటాలజీ ఏముంది, అడల్ట్ పీడియాట్రిక్ బేసిక్ ప్యాథోజెనసిస్ ఒక్కటే, ఎందుకు అవుతుంది అనేది ఒక్కటే. సో మీరు పెద్ద వాళ్ళని కూడా ట్రీట్ చేయాలి. సో ఐ వాజ్ వెరీ క్లియర్, నేను పీడియాట్రిషియన్, నేను చేసింది పీడియాట్రిక్ ఇమ్యునాలజీ రుమటాలజీ అండ్ మై ప్యాషన్ ఇస్ టు ట్రీట్ చిల్డ్రన్ విత్ డిజీజెస్. సో సేమ్ జబ్బైనా పెద్దవాళ్ళలో చిన్న వాళ్ళల్లో మేనిఫెస్టేషన్స్ డిఫరెంట్ ఉండొచ్చు, లక్షణాలు డిఫరెంట్ ఉండొచ్చు, ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతి డోస్ చాలా డిఫరెంట్ ఉంటాయి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి. సో ద సేమ్ థింగ్. చాలా మంది ఇప్పుడు నేను హార్ట్ స్కాన్ చెయ్యాలి అంటే మాకు తెలిసిన కార్డియాలజిస్ట్ ఉన్నారు, మేము వెళ్ళి చేయించుకుని వస్తాం. సో పెద్దవాళ్ళ హార్ట్ చిన్నపిల్లల హార్ట్ అగైన్ డిఫరెంట్. పెద్దవాళ్ళు కూడా కరోనరీస్ చూస్తారు, బట్ స్పెసిఫిక్గా ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ అ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్. బికాజ్ ఈ డిజీజ్ కవసాకి డిజీజ్ పిల్లల్లో వచ్చే జబ్బు, పెద్దవాళ్ళల్లో వచ్చే జబ్బు కాదు. ఇది అరౌండ్ 5 years పిల్లల్లో వచ్చే కామన్ డిజీజ్. చిన్న పిల్లల్లో కూడా వస్తుంది, లెస్ దెన్ 1 year, మోర్ దెన్ 10 yearsలో. ఈ గ్రూప్ ఆర్ మోర్ అట్ హై రిస్క్. సో ఈ డిజీజ్ తెలిసిన డాక్టర్ అంటే పీడియాట్రిక్ కార్డియాలజీ, స్పెసిఫిక్గా పీడియాట్రిక్ కార్డియాలజీ చేసిన వాళ్ళకి ఏంటి నెంబర్ ఆఫ్ కేసెస్ ఇవి వాళ్ళు ఎక్కువ చూసుంటారు కదా, సో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చూసి ఇది బాగానే ఉంది అంటే మనకి సాటిస్ఫాక్షన్. ఓకే, సో డబ్బు కోసం అయితే కాదు పంపించాలి, కాదు, సో తెలుసుకోవాలి కాబట్టి. ఇది ఎందుకంటానంటే మొన్న నన్ను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు కూడా అడిగిన అన్నట్టు ఏంటంటే మీరు వీళ్ళ దగ్గరికి పలానా దగ్గరికి పంపిస్తారు కదా అంటే నేను చెప్పాను ఆ డాక్టర్ మీద ఉన్న నమ్మకం. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్కి వచ్చేసరికి యూ సెంట్ ఏ పర్టికులర్ రేడియాలజిస్ట్, రైట్? ఎందుకు అంటే వాళ్ళు ఆ డిజీజెస్ని ఎక్కువ సార్లు చూస్తారు కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఎంత మందిని వాళ్ళు డిటెక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు చూస్తే మీరు ప్రెగ్నెన్సీ వాళ్ళు పొట్ట స్కాన్కి వెళ్తారు, సో స్పెసిఫిక్ ఫీటల్ మెడిసిన్కి వెళ్తారు కదా, లేకపోతే నార్మల్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. బట్ ఇప్పుడు మనకు కొత్తగా ఫీటల్ మెడిసిన్ ఉంది, సో ఎందుకు వాళ్ళ దగ్గరికి మనం ప్రిఫర్ చేస్తున్నాం? బికాస్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. ఇంకా హయ్యర్గా వాళ్ళు దాంట్లో ఎంత బెస్ట్ రిపోర్ట్ ఇవ్వగలుగుతాం, బేబీ ఎలా ఉంది అని చెప్తారు దాంట్లో. అందుకే వీ గో టు ఫీటల్ మెడిసిన్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అ కాంప్లికేషన్ స్కానింగ్ లో. సో సిమిలర్లీ ఇక్కడ, సో నార్మల్ రేడియాలజిస్ట్ మేబీ మజిల్ జాయింట్, మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్ చూసినంత బాగా చూడకపోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ స్పెసిఫిక్ డిజీజ్, స్పెసిఫిక్ డయాగ్నోసిస్, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ విత్ ద వన్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఇన్ దట్ ఫీల్డ్. యా, గుడ్. ఇప్పుడు ఇంకొకటి, పుట్టిన పిల్లలకి కొన్ని రోజుల తర్వాత ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. అట్లా ఇమ్యూనిటీ అనేది రాకుండా జీరో ఇమ్యూనిటీతో ఉండే పిల్లలు ఉంటారు కదా, సో హౌ డు వి ఐడెంటిఫై దోస్ అండ్ వాట్ ఈస్ దట్ కండిషన్? దాన్ని ఏమంటాం మనం అసలు? సో ఇమ్యూనిటీ అందరికీ పుట్టుకతోనే ఇట్ ఈస్ డిసైడెడ్ ఎంత ఉంటుంది, మీ ఇమ్యూనిటీ ఉందా లేదా అనేది. బేబీ లోపల ఉన్నప్పుడు కూడా లాట్ ఆఫ్ జీన్స్ కంట్రోల్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఫార్మేషన్, డెవలప్మెంట్, లోపల ఉన్న ఆర్గన్స్కి ఇవన్నిటికి మన జీన్స్ రెగ్యులేట్ చేస్తాయి. ఓకే, జీరో ఇమ్యూనిటీ అంటూ ఉండకపోవచ్చు, బట్ ఎంత సివియర్గా ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అయ్యింది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎంత సివియర్ ఆ డిజీజ్ అని. ఇమ్యూనిటీ తక్కువ ఉండే జబ్బులు, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం మూలాన వచ్చే జబ్బుల్ని ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ అంటాం, ఆర్ ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. అంటే పుట్టుకతో జెను ప్రాబ్లం మూలాన ఇమ్యూనిటీ తక్కువ ఉండడం. ఓకే, సో యాజ్ ఐ సెడ్ ఇది జీన్ కంట్రోల్ చేస్తారు. మన బాడీలో చాలా సెల్స్ ఉంటాయి. అందరికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్వశ్చన్ పేరెంట్స్కి కూడా, ఈ తెల్ల రక్త కణాలు పెరిగిపోయినాయి, ఇన్ఫెక్షన్ చాలా ఉంది అని. సో ఈ తెల్ల రక్త కణాల్లో వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ ఆఫ్ అవర్ ఇమ్యూనిటీ. దీంట్లో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఓవరాల్ మన డిఫెన్స్ మెకానిజం ఆఫ్ నేషన్ చూస్తే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎలా ఉంటాయో ఈ డిఫరెంట్ తెల్ల రక్త కణాలు, లాట్ ఆఫ్ సెల్స్ ఇన్ ద బాడీ ఆల్సో వర్క్. ఒకటి పని చేస్తుంది, ఒకటి పని చేయకపోతే ఇంకోటి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే ఈ జీన్ ఎర్రర్ ఎప్పుడైనా ఉండి ఒక సిస్టమ్ని, ఒక పార్ట్ ఆఫ్ ద సెల్ని ఫార్మేషన్లోనే
అవ్వకుండా చేసింది, లేకపోతే ఏదైనా ప్రోటీనే తయారవ్వకుండా చేసింది ఆ జీన్ లోపం మూలాన, అప్పుడు మనకి సిగ్నిఫికెంట్గా ఇమ్యూనిటీ తగ్గుతుంది. సివియారిటీ బట్టి ప్రెజెంటేషన్ ఉంటుంది. నెలలు పిల్లలు అంటే ఈవెన్ న్యూ బార్న్స్లో కూడా అంటే నెల నిండకుండా ఉన్న పిల్లల్లో కూడా ఈ సిమ్టమ్స్ రావచ్చు. ఈ మధ్య సైన్స్ పెరిగే కొద్దీ తెలిసి ఈ జెను అండ్ సైన్స్ టెక్నాలజీ పెరగడం మూలాన పెద్దవాళ్ళల్లో మనం కూడా ఇమ్యూన్ రిలేటెడ్ డయాగ్నోస్ చేస్తున్నాం. ఎందుకంటే మేబీ పెద్దవాళ్ళకి చిన్నప్పటి నుంచి సిమ్టమ్స్ ఉండుంటాయి, డయాగ్నోస్ అయ్యి ఉండదు. ఇప్పుడు పెద్దగా అయ్యే కొద్దీ ఇబ్బందులు పెరగచ్చు. ఓకే, ఎందుకంటే ఇమ్యూనిటీ మళ్ళీ ఒక ఫేజ్లో ఇంకా తగ్గిపోతుంది. సో అప్పుడు కూడా పెద్దవాళ్ళల్లో కూడా డయాగ్నోస్ అవుతున్నాయి. సో ఇమ్యూనిటీ ప్రాబ్లం అంటే ఓన్లీ పిల్లల్లోనే వస్తుంది. 10 సంవత్సరాలకి ఎవరైనా ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా, ఇప్పుడే ఎందుకు వస్తుంది అని. ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు, కానీ ఇప్పుడు నుంచి బాడీ ఇంకా బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. సో మేనిఫెస్టేషన్స్ స్టార్ట్ అవుతాయి, అంటే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇమ్యూనిటీ డిజార్డర్స్ తక్కువ ఉండడంలో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి? మళ్ళీ ఫీవర్. పీడియాట్రిక్స్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ సిమ్టమ్ both for parents and doctors is fever. So fever ఎనీ రీజన్ మూలాన ఉండొచ్చు. అది కాకుండా ఇన్ఫెక్షన్స్, ఇమ్యూనిటీ తక్కువ ఉంటే మన మేజర్ ప్రాబ్లం ఏంటి? ఇన్ఫెక్షన్స్ రావడం. వచ్చిన ఇన్ఫెక్షన్ నార్మల్ వాళ్ళకి 3 రోజుల్లో వెళ్ళిపోతే వీళ్ళకి 3 వారాలు కూడా పట్టొచ్చు. ఆ వచ్చిన ఇన్ఫెక్షన్ బాడీలోనే అన్ని రోజులు ఉందంటే ఏదో ఒక కాంప్లికేషన్ కాజ్ చేస్తుంది. ఓకే, ఆ కాంప్లికేషన్స్ రావడం, ఈ సిమ్టమ్స్ మనం అంటే ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ఫీవర్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు, కాంప్లికేషన్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది? ఇమ్యూనిటీ కంట్రోల్ బాడీ ఓన్గా చేయలేకపోతుంటేనే ఇంత అవుతుంది కదా. లేకపోతే ఏదో ఒక పాయింట్లో ద ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ షుడ్ ట్రై టు కంట్రోల్. అది చేయలేనప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇన్ఫెక్షన్స్ ఏవేవి ఉండొచ్చు? చెవులో నుంచి చీము మళ్ళీ కారుతుంటే, రిపీటెడ్గా సైనోసైటిస్ మళ్ళీ వస్తుంది, యాంటీబయాటిక్ వేస్తున్నారు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ నిమోనియా రావడం. నిమోనియా రావడం అంటే చాలామంది దగ్గు జలుబు వచ్చింది కూడా నిమోనియా అంటారు. కాదు, నిమోనియా రావడం అంటే ఫీవరు కాఫ్తో పాటు ఎక్స్రేలో కొంచెం నిమోనియా చేంజెస్ కనిపించడం, లంగు పాడవడం, లేకపోతే ఆ బాబు కానీ పాప కానీ ఆక్సిజన్ అవసరం పడి ఉండొచ్చు, ఆ నిమోనియాకి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం పడడం, ఇవి మనం నిమోనియా లాగా తీసుకుంటాం. అది మళ్ళీ అవుతుంది, మోషన్స్ అవుతున్నాయి మళ్ళీ అది ఇవన్నిటి మూలాన బరువు పెరగట్లేదు. ఎక్కడైనా చీముగడ్డలు తయారవుతున్నాయి. కొంతమందికి లివర్లో అవ్వచ్చు, బ్రెయిన్లో అవ్వచ్చు, స్కిన్ మీద అవ్వచ్చు. లివర్ బ్రెయిన్లో అయితే ఒక్కసారి అయినా కూడా ఇమ్యూనిటీ టెస్ట్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ థింగ్. ఎందుకు ఇంపార్టెంట్ మనం తెలుసుకుంటే ఇంకోసారి రాకుండా ఉండడం ఇస్ అవర్ మెయిన్ టార్గెట్. మళ్ళీ వచ్చింది ట్రీట్మెంట్ చేయడం కాదు, మళ్ళీ ఇంకోసారి రాకుండా ఉండేలాగా చూడడమే ఈ అంటే ద నీడ్ ఫర్ మేకింగ్ అ డయాగ్నోసిస్ ఈ డిజీజెస్లో. అవి కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చిన్నపిల్లల్లో ఓరల్ థ్రష్ అంటాం, అంటే నాలుక మీద తెల్లగా పొరలాగా కట్టేయడము, ఎర్రగా పొక్కినట్టు అయిపోవడం. ఇది 1-2 సార్లు ఓకే సంవత్సరం లోపల పిల్లలు, కానీ మళ్ళీ అదే వస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అది కాకుండా గడ్డలు, లింఫ్ నోడ్స్ అని ఉంటాయి మన బాడీలో, దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. అవి ఒక్కొక్కసారి ఉబ్బి నట్టు అవుతాయి, దాంట్లో కూడా చీము ఫామ్ అవుతుంది. చాలాసార్లు సర్జరీ చేసి చీము తీస్తాం, మళ్ళీ ఇంకోసారి వస్తుంది. సో అలా అవుతున్నప్పుడు మనం ఇమ్యూనిటీ గురించి, ఇమ్యూనిటీ లోపాల గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఈ ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీస్ కదా ఇవన్నీ కలిపితే, సో ఇది ఒక్కరికి వచ్చింది అనుకో, వాళ్ళ ఫ్యామిలీలో నెక్స్ట్ పుట్టే పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుందా? దాన్ని మనం కనుక్కోగలుగుతామా ముందే ఏదన్నా? సో ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ ఆర్ జెనెటిక్ ఇన్ నేచర్. ఓకే, ఇప్పుడు మోర్ దెన్ 450 to 500 ప్రూవ్డ్ జీన్ డిజార్డర్స్ ఉన్నాయి మనకి ఇమ్యూన్ డెఫిషియన్సీస్లో. ఒక్కసారి మనం ఒక బాబు పాపని చూస్తే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ బాబు పాపకి ఏ జీన్ మూలాన ప్రాబ్లం వచ్చింది అని డయాగ్నోసిస్ చేయడం అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? ఆ బాబు పాపకి ట్రీట్మెంట్కి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అది కాకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జీన్ డిసీజెస్ ఏ టైప్ ఆఫ్ జీన్ డిసీజ్ బట్టి ఆ ఫ్యామిలీలో ఆల్రెడీ ఉన్న పిల్లల్లో, లేదా వాళ్ళు ముందు ప్లాన్ చేసుకుంటుంటే ముందు పుట్టబోయే పిల్లల్లో కూడా
వచ్చే రిస్క్ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ ద జీన్ ఎర్రర్ 25 to 50% రిస్క్ డెఫినెట్లీ ఉంటుంది. సో ఇది మనం డయాగ్నోసిస్ చేసినప్పుడు పేరెంట్స్కి ఈ ట్రీట్మెంట్ కాకుండా వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్ దట్ రికరెన్స్ రిస్క్ ఉంటుంది. ఇది ఎలా మనం ఆపొచ్చు అంటే వీ కెనాట్ కంప్లీట్లీ స్టాప్ నెక్స్ట్ బేబీ జీన్ ఎర్రర్ రాకుండా ఉండడానికి మనం మొత్తం ఆపేయలేం. బట్ వెన్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ పొట్టలోనే ఉన్నప్పుడు ఇన్ ద వూమ్ ఉన్నప్పుడే మనం కొన్ని స్పెసిఫిక్ టెస్ట్ చేయొచ్చు. ఆమ్నియోసెంటసిస్, సివిఎస్ అంటారు. దాంట్లో బేబీ జీన్ టెస్టింగ్ చేసి ఇదే సేమ్ జీన్ ఎర్రర్ బేబీకి ఉందా లేదా అని టెస్ట్ చేయొచ్చు. దీనివల్ల 2 advantages. You know what is going to happen in future. There are some families who are well prepared టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ అండ్ ఏదైతే ట్రీట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారో అది మనం ప్రిపేర్ అయ్యి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయొచ్చు. కొన్ని డిసీజెస్కి ఏంటి, ఇప్పుడు సివియర్ కంబైన్ ఇమ్యూనోడెఫిషియన్సీ అని ఉంటుంది. అది ఇస్ అ వెరీ సివియర్. మీరు అన్నారు కదా జీరో ఇమ్యూనిటీ, ఇట్స్ వన్ ఆఫ్ ద డిజీజ్ విచ్ వీ కెన్ కాల్ యాజ్ జీరో ఇమ్యూనిటీ. ఎందుకంటే మనం ట్రీట్ చేయలేదు అంటే ఈ పేషెంట్స్ బతికే ఛాన్స్ జీరో. ఓకే, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చేసింది అంటే. సో ఇలాంటి బేబీ ఎవరైనా ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒకటి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే మనం బేబీకి టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఆ బేబీ పుట్టిన వెంటనే అంటిల్ వి ప్రూవ్ దట్ ఈ బేబీకి కూడా ఏమి ఇమ్యూనిటీ ప్రాబ్లం లేదు అనుకునే వరకు వ్యాక్సినేషన్స్ అలాంటివి ఇవ్వద్దు. ఎందుకంటే మనం వాడే కొన్ని వ్యాక్సిన్స్ కూడా ఈ జబ్బులో హార్మ్ఫుల్ అవ్వచ్చు. కొన్ని లైవ్ వైరస్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఓరల్ పోలియో వ్యాక్సిన్ అందరికీ తెలుసు. బీసీజీ ఏదైతే టీబీ కోసం పుట్టిన వెంటనే లెఫ్ట్ ఆర్మ్కి ఇస్తాం కదా, అందరికీ ఒక మచ్చ ఉంటుంది. అలాంటి వ్యాక్సిన్స్ కొన్ని ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్లో అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఇవి లైవ్, అంటే ఆ బ్యాక్టీరియా వైరస్ లైవ్ ఉంటాయి. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేం. ఈ లోపల పెరిగిపోయి డ్యామేజ్, బెనిఫిట్ కన్నా డ్యామేజ్ కాజ్ చేస్తాయి. సో సివియర్ కంబైన్ ఇమ్యూనోడెఫిషియన్సీ కానీ ఇంత సివియర్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న ఫ్యామిలీలో బేబీస్ పుడితే క్లియర్గా వాళ్ళకి మళ్ళీ ఆ బేబీకి టెస్ట్ చేసి మనం లేదు ప్రాబ్లం అని ప్రూవ్ చేసుకునేదాకా వ్యాక్సినేషన్ అనేది ఇవ్వం. ఇప్పుడు సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ డిజార్డర్ గురించి చూసుకున్నాం మనం. అంటే ఈ ఇమ్యూనిటీ డిజార్డర్స్లో ఒకవేళ బాబుకి కానీ పాపకు కానీ ఉంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కనుక ప్లాన్ చేస్తే వద్దు అని కానీ చెప్పాల్సిన సందర్భాలు ఏమైనా ఉంటాయా? ఆర్ ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే కనుక డయాగ్నోస్ చేశారనుకో నెక్స్ట్ బేబీకి కూడా అబార్ట్ చేసుకుంటే బెటర్ అని చెప్పే సందర్భాలు ఏమైనా ఉంటాయంటావా? వద్దు అనేది యాజ్ అ డాక్టర్ వీ కెన్ ఓన్లీ సజెస్ట్. బట్ అది మొత్తం పేరెంట్స్ డెసిషన్, వాళ్ళు ఏం చెయ్యాలి అనేది. నా సైడ్ నుంచి నేనేం చెప్తాను అంటే ఈ బాబు పాప ఎప్పుడైనా ఏదైనా క్రానిక్గా జరుగుతుంది, మనకి డయాగ్నోసిస్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ టెస్ట్ పంపించాము, రిపోర్ట్స్ రావాలి, లేకపోతే బాబుకి ట్రీట్మెంట్ నడుస్తుంది, ఎలా రెస్పాండ్ అవుతున్నాడు లేదు అని మనకు కొంచెం టైం కావాలి కదా. వెన్ సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఆ ప్రాసెస్లో మాత్రం ఐ క్లియర్లీ కౌన్సిల్ దెమ్ టిల్ మనకి ఈ బాబు పాపకి ఏంటి డయాగ్నోసిస్ అని తేలేదాకా ఇట్స్ బెటర్ యూ అవాయిడ్ ప్లానింగ్ ఫర్దర్ ప్రెగ్నెన్సీస్. బికాజ్ ఇది ఏంటి, ఇది జెనెటిక్ డిజీజా, జెనెటిక్ అయితే ఎలాంటి డిజీజ్, దాన్ని బట్టి యూ కెన్ టేక్ ఫర్దర్ కాల్. బికాజ్ మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అయ్యి ఇఫ్ దాట్ baby also has the same symptom or same problem, then it is definitely very troublesome for the parents and the doctor also. So next abortion gurinchi aithe I don't think as doctors we can tell them you go and abort the baby, but what we can tell them is enta risk undi. Okay, అన్నీ మనం వాళ్ళని పుష్ చేసి యాంటీనేటల్ డయాగ్నోసిస్ చేసుకునే వరకు వెళ్ళొచ్చు. సో బేబీ ఎఫెక్ట్ అవ్వలేదు అనుకోండి ఆ జీన్ టెస్టింగ్లో, ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ. బేబీ ఎఫెక్ట్ అయ్యింది అంటే ఇట్ ఈస్ అగైన్ ద పేరెంట్స్ డెసిషన్ టు కంటిన్యూ ఆర్ నాట్ కంటిన్యూ. కొన్నిసార్లు నువ్వు ఏం చెప్తావు అంటే వాళ్ళకి కౌన్సిల్ చేస్తావు, కౌన్సిల్ చేసిన తర్వాత చాలా రోజులు రారు, రైట్? కానీ మళ్ళీ వచ్చి మదర్ ఏం చెప్తారంటే మేడం నేను ప్రెగ్నెంట్ అని చెప్తారు, రైట్? అటువంటి సందర్భాల్లో అసలు నువ్వు అంటే వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్? సో దేర్ ఆర్ మెనీ సిచ్యువేషన్స్ వెన్ మదర్ 7-8 months అప్పుడు వచ్చి ఏంటి ఇప్పుడు ఏం చేయాలి, అప్పుడు మనం ఏమీ చేయలేం. 8 months అప్పుడు వచ్చారు అంటే యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే మనం టెస్ట్ చేసి రిపోర్ట్ వచ్చే లోపలే
డెలివరీ అయిపోతుంది. అండ్ 8 months is not time for testing baby gene. Ideally it has to be done before 3 months. 10 to 12 weeks ఆఫ్ బేబీ లోపల వూమ్లో ఉన్న టైం ఈజ్ ద బెస్ట్ టైం. ఎందుకంటే మీరు అన్నట్టు అబార్ట్ చేయాలా ఉంచుకోవాలా పేరెంట్స్ డిసైడ్ చేసుకుని టైం ఈ లోపు బేబీ ఎక్కువ డెవలప్ అవ్వకుండా అన్ని బ్యాలెన్స్ చేసుకుని అండ్ బెనిఫిట్ ఆఫ్ ద టెస్ట్ ఉండేది ఆ 10 to 12 weeks పీరియడ్లో. 8 months 9 months ఇంకా డెలివరీ ముందు వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు. బట్ వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ ద బేబీ ఇన్ ద వూమ్. కానీ ఒక్కసారి డెలివరీ అయ్యాక నేను చెప్పినట్టు వ్యాక్సిన్స్ ఇవ్వకపోవడం, కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం, ఆ బేబీకి టెస్ట్ చేయడం ఉందా లేదా అనేది చూసుకోవడం జరుగుతుంది. అదే వాళ్ళు 3 months ముందు వచ్చారు అనుకోండి, మన దగ్గర ఆల్రెడీ జెనెటిక్ టెస్ట్ ఉంటే వీ కెన్ డూ ద యాంటీనేటల్ డయాగ్నోసిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్. ఓకే. సో ఇప్పుడు రుమటాలజీ అనగానే ఆబ్వియస్లీ అడల్ట్ రుమటాలజిస్ట్ అనేది కిల్లవాతం అనేది జాయింట్ పెయిన్స్, రైట్? అట్లా పీడియాట్రిక్ పాపులేషన్లో ఎంతమందికి ఉన్నారు? నువ్వు నీ ప్రాక్టీస్లో ఎంతమందిని చూస్తున్నావు కీళ్ళవాతంతో జాయింట్ పెయిన్స్? పీడియాట్రిక్ రుమటాలజీలో కామనెస్ట్ డిజీజ్ కీళ్ళవాతం అంటే ఆర్థరైటిస్. ఓకే, పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్ని జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటాం. దట్ ఈస్ ద కామనెస్ట్. అదే నేను చెప్పాను కదా, రోజుకి అట్లీస్ట్ 1 or 2 న్యూ ఆర్థరైటిస్ పేషెంట్స్ వస్తారు. ఓకే, ద సేమ్ థింగ్, ద సెన్సెస్, అవుట్ ఆఫ్ ఎవ్రీ 1000 children 4 can have ఆర్థరైటిస్. సో మన ఇండియన్ పాపులేషన్లో లక్షలు ఉన్నారా అనేది మనకి తెలియదు. బట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ సింగిల్ జాయింట్ నుంచి అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అన్ని జాయింట్స్ మోస్ట్ కామన్ యంగ్ గర్ల్స్లో వస్తుంది. 3 to 5, 6 year గర్ల్స్, వాళ్ళకి సింగిల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కామన్. మోకాళ్ళు వాపు, లేకపోతే ఎల్బో వాపు ఇలా వస్తారు. ట్రీట్ చేయకపోతే నెంబర్ ఆఫ్ జాయింట్స్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్. ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో ఏఎన్ఏ అనే ఒక యాంటీబాడీ పాజిటివ్ ఉంటుంది. వీళ్ళలో వాతమే కాదు, కంట్లో వాపు కూడా వస్తుంది, యూవిఐటిస్. సో సింగిల్ జాయింట్ ఉన్నంత మాత్రాన మైల్డ్ డిజీజ్, ఎక్కువ జాయింట్ ఉన్నంత మాత్రాన సివియర్ డిజీజ్ కాదు. ఏ జబ్బుకి ఆ కాంప్లికేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం స్క్రీన్ చేసుకుంటాం. చాలా జాయింట్స్, మోర్ దెన్ 4 జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతే పాలిఆర్టికులర్ జువెనైల్ ఆర్థరైటిస్ అని అంటాం. దాంట్లో పెద్దవాళ్ళలాగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పెద్దవాళ్ళలో వెరీ కామన్. పిల్లల్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఆర్థరైటిస్ ఇస్ లెస్ కామన్. బట్ వచ్చింది అంటే గనక సివియారిటీ ఎక్కువ. సో ఏ జాయింట్ అయినా ఇన్వాల్వ్ అవ్వచ్చు అన్నాను కదా. మనకు కనిపించే జాయింట్ కాకుండా హిప్ జాయింట్లో వాపు ఉండొచ్చు, వెన్నులో వాపు ఉండొచ్చు, సర్వైకల్ స్పైన్లో వాపు ఉండొచ్చు. అది కాకుండా సాక్రోఇలియాటిస్ అంటాం మనము, హిప్ స్పైన్ కనెక్ట్ అయ్యే జాయింట్, సాక్రోఇలియాక్ జాయింట్లో వాపు ఉండొచ్చు అలా. అండ్ ఇక్కడ జాయింట్ టీఎంజే జాయింట్ అంటారు, టెంపరో మ్యాండిబులర్ జాయింట్. ఇవాళ ఒక బాబు వచ్చాడు, సో ఏం చేసినా ఫీవర్ తగ్గట్లేదు, అక్కడ నొప్పులు, నోరు తెరవమంటే తెరవలేకపోతున్నారు. సో దట్ ఈస్ బికాజ్ ఇక్కడ జాయింట్లో డ్యామేజ్ అవుతుంది, ఆర్థరైటిస్ ఉంది కాబట్టి. సో ఎనీ జాయింట్ కెన్ గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ సివియారిటీ డిపెండ్స్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఇట్ ఇస్. ఓకే, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన కొంతమంది పేషెంట్లు నేను డిస్కస్ చేస్తూ ఉంటావు కదా, వాళ్ళు ఏంటంటే అసలు జాయింట్ మూమెంట్ కూడా లేకుండా కొన్ని సంవత్సరాలు ఒక దగ్గర ట్రీట్ అయి నీ దగ్గరకు వస్తారు కదా, అటువంటి కేసెస్ గురించి చెప్పు ఒకసారి నాకు. సో అది కొంచెం ఇట్స్ అ వెరీ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ డాక్టర్ టు సీ. ఒక పేషెంట్ వచ్చి జాయింట్ అసలు కదలని ఫేస్లో, అది కూడా పిల్లల్లో వచ్చి ఏదైనా పట్టుకోమంటే అసలు చెయ్యి ఇలాగే ఉంటుంది. అంటే ఈ మూమెంట్ ఏదైతే ఉందో రిస్ట్, ఈ మూమెంట్ లేకపోతే మనం అసలు ఏమీ చేయలేం. యూ కెన్ నాట్ హోల్డ్ ఎనీథింగ్. రాయాలన్నా, పిల్లలు ఏం చేయాలన్నా, పాపం సైకిల్ నడపాలన్నా ఏదైనా ఇబ్బంది కదా. జాయింట్ కదలిపోతే జాయింట్ పని ఏంటి? మూమెంట్, మొబిలిటీ, అది ఉంటేనే మనం పనులు చేయగలుగుతాం. సో చాలా మంది పిల్లలు, ఎవ్రీ పేషెంట్ హూ కమ్స్ విత్ ఆర్థరైటిస్ ఆర్ ఎనీ రుమటాలజికల్ డిసీజ్ హ్యాస్ దర్ ఓన్ స్టోరీ.
ఒక పాప ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. కుంటుతానే లోపలికి వచ్చింది. చూస్తేనే నడకబట్టి అర్థమైపోతుంది ఇది ఆర్థరైటిస్. ఇది 1-2 రోజుల నుంచి కాదు, నెలల నుంచి ఉంది. కూర్చోబెట్టి మాట్లాడి ఎగ్జామిన్ చేస్తే మోకాలు అంటే థై నుంచి మోకాలు వరకు ఇంత పెద్ద స్కార్, అంటే సర్జరీ చేసిన స్కార్. అండ్ అంత చిన్న పిల్లకి అంత పెద్ద స్కార్ ఎందుకు, ఏమైంది అంటే మొదటిసారి వాపు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ అనుకున్నారు. ఓపెన్ చేసి చూసారు, ఇన్ఫెక్షన్ లేదు, క్లోజ్ చేసేసారు. ఏదో పెయిన్ కిల్లర్స్ అవి వాడారు, వాళ్ళు తగ్గిపోయింది. మళ్ళీ రెండోసారి వాపు వచ్చింది కొన్ని నెలలకి, అప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ అనుకుని ఓపెన్ చేశారు. అలా 2 సార్లు ఆ పాపకి సర్జరీ చేయడం మూలాన వచ్చిన స్కార్ అది. అదంతా ఆ స్కార్ని పక్కన పెడితే ఆ పాప అసలు నీ అనేది మూమెంటే లేదు. అది ఆల్రెడీ ఈ పొజిషన్ ఇలా మూమెంట్ ఉండాల్సింది, ఈ పొజిషన్లో ఫిక్స్ అయిపోయి ఉంది. అప్పుడు ఎగ్జామిన్ చేసి చూస్తే అది నీ ఒక్కటే కాదు, ఎల్బో, లెఫ్ట్ ఇంకో ఎల్బో కూడా కంప్లీట్లీ ఫిక్స్డ్ పొజిషన్లో ఉండి వాపు ఉండింది. సో టెస్టులు కూడా అవసరం లేదు. దిస్ ఈజ్ అ క్లియర్ ప్రెజెంటేషన్ ఆఫ్ జువెనైల్ ఆర్థరైటిస్. వన్స్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేశాక ట్రీట్మెంట్ చేస్తే బై గాడ్స్ గ్రేస్ అండ్ ద ట్రీట్మెంట్ చైల్డ్ ఈస్ డూయింగ్ వెల్ యాజ్ ఆఫ్ నౌ. సో ఆ మొబిలిటీ అనేది మనం తీసుకురాగలుగుతాం ఎప్పుడైతే మనం అయ్యే డ్యామేజ్ని కట్ డౌన్ చేయగలుగుతామో. డ్యామేజ్ అవుతా ఉంది, మనం చాలామంది ఏం చేస్తారు, ఫిజియోథెరపీకి తీసుకెళ్తారు. నొప్పి వచ్చింది, ఫిజియోథెరపీకి తీసుకెళ్తారు. లేకపోతే ఇంటి దగ్గర ఎవరికో చూపిస్తారు, కడతారు. వాళ్ళని పాపం అంత నొప్పిలో ఉన్న పిల్లలకి మళ్ళీ లాగేసి ప్లాస్టర్ వేసి ఇదేదో అయ్యింది లాగేసి కడితే అయిపోతుంది అని నెలల తరబడి ప్లాస్టర్ వేసి అలాగే ఉంచి ట్రాక్షన్ పెట్టిన పిల్లలు కూడా వస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే పెయిన్స్ అనేవి వన్ ఆఫ్ ద కామనెస్ట్ సిమ్టమ్ పిల్లల్లో. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏమనుకుంటారు, ఊరికే ఏదో కాల్షియం తక్కువ ఉంది, వైటమిన్ డి తక్కువ ఉంది, వైటమిన్ డి కాల్షియం లోపాల మూలాన వీళ్ళకి నొప్పులు వస్తాయి. సో వైటమిన్ డి కాల్షియం లోపాల మూలాన నొప్పులు రావచ్చు, కానీ జాయింట్లో వాపు రాదు. ఆర్థరైటిస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ కాల్షియం అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీస్. వాపు రావడం, మూమెంట్లో ఇబ్బంది ఉండడం, పొద్దున్నే లేస్తే అసలు నడవలేకపోవడం, కాళ్ళు జాయింట్ దగ్గర వంకర అయిపోయి అలాగే ఉండిపోవడం, ఇవన్నీ వైటమిన్ డి కాల్షియం తక్కువ ఉండడం మూలాన అవ్వవు. ఎస్, ఇఫ్ ఉంటే సివియారిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెయిన్ కెన్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ అసోసియేటెడ్ డెఫిషియన్సీ, బట్ దే ఆర్ నాట్ ద సోల్ రీజన్ ఫర్ ఆర్థరైటిస్. ఇప్పుడు ఆల్రెడీ ఒక జాయింట్ ఫిక్సేట్ అయిపోయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఆల్రెడీ ఉన్న సిమ్టమ్స్ తగ్గిపోయినాయి. ఇవి 2 సందర్భాల్లో నువ్వు మెడికేషన్ ఇస్తే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుందా? లేదా కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు కదా, 4 రోజులు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, ఇక ఎప్పుడు ఆపొచ్చు అని చెప్పి. సో వాళ్ళ గురించి ఏంటి? సో మెడిసిన్ ఇన్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి లైఫ్ లాంగ్. కొన్ని సివియర్ డిసీజెస్కి మేబీ ఎప్పుడు ఆపాలి అనేది దే ఆర్ నో క్లియర్ కట్ గైడ్ లైన్స్. బట్ సంథింగ్ లైక్ ఆర్థరైటిస్, ఇప్పుడు నేను చెప్పాను, ఇవాళ మనం డయాగ్నోస్ చేసాము, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం, ఇప్పుడు నుంచి మళ్ళీ నెక్స్ట్ 1 yearలో అసలు కొత్త వాపే రాలేదు, చైల్డ్ ఇస్ టోటలీ వెల్ అంటే మనము మెడిసిన్స్ నెంబర్ ప్లస్ ఉన్న మెడిసిన్కి డోసు మెల్లమెల్లగా తగ్గించుకుంటా చూస్తాం. సైమల్టేనియస్లీ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటా తగ్గించుకుని, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అట్ ద ఎండ్ ఆఫ్ 2 years వీ మే స్టాప్ ద ట్రీట్మెంట్, ప్రొవైడెడ్ మధ్యలో మళ్ళీ ఇంకా ఏమీ రాకపోతే. సో ఇట్స్ నాట్ ఓన్లీ మెడిసిన్ రెస్పాన్స్, యాజ్ ఎ సెడ్ ఇమ్యూన్ సిస్టమ్, ఎవరి ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళది ఉంటుంది. సో ఎవరికి మళ్ళీ ఇంకో ఎపిసోడ్ వచ్చే ఛాన్స్ ఉంది లేదు అనేది మనం ప్రతి డిజీజ్కి ప్రెడిక్ట్ చేయలేం. కొన్ని డిజీజ్కి చేయొచ్చు, బట్ ప్రతి డిజీజ్కి ప్రెడిక్ట్ చేయలేం. సో ఎప్పుడు మందు ఆపుతామనేది డిజీజ్ టైప్, సివియారిటీ అండ్ డోస్ తగ్గించినప్పుడు వాళ్ళు తట్టుకోగలుగుతున్నారా లేదా దాన్ని బట్టి మనం ఎప్పుడు ఆపుతామనేది ఉంటుంది. ఫర్ ఎ గుడ్ రెస్పాండింగ్ పేషెంట్ వేర్ జాయింట్ మళ్ళీ ఇంకోసారి రాలేదు, మనం ఆర్థరైటిస్కి ఆపేసిన పేషెంట్స్ ఉన్నారు హు ఆర్ డూయింగ్ గుడ్, ఐ వాపు వచ్చిన వాళ్ళు ఆపేసిన పేషెంట్స్ ఉన్నారు హూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ SLE విచ్ ఆర్ వెరీ సివియర్, కిడ్నీ మీద ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఇంకా ఎక్కువ రోజులు వాడతాం. మినిమం మెడిసిన్స్ పెట్టి ఉంచుతాం, ఎందుకంటే కొత్త సిమ్టమ్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాంటి డిసీజెస్లో ఇంకా కొంచెం లాంగ్
ట్రీట్మెంట్ ఉంటుంది. లైఫ్ లాంగ్ అనేది ఎప్పుడు అంటే జెనెటిక్ డిసీజెస్, ఓకే, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది, ప్రోటీన్ తయారవ్వదు కొంతమందిలో, అలాంటి వాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి మందులు, ప్రోటీన్ ఏదైతే ప్రోటీన్ వాళ్ళకి తయారవ్వట్లేదో అది బయట నుంచి మనం ఇవ్వాలి. సో దట్ వీ విల్ బి గివింగ్ మంత్లీ అట్ స్పెసిఫిక్ డోస్ అండ్ దట్ హ్యాస్ టు బి లైఫ్ లాంగ్ అగైన్ బికాస్ ఇమ్యూన్ డిజార్డర్స్ ఆర్ జెనెటిక్. సో ఇప్పుడు సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ దే ఆర్ సమ్ రుమటలాజికల్ డిసీజెస్ ఆల్సో, అంటే ఆర్థరైటిస్ కూడా జెనెటిక్ ఉన్న పిల్లలు ఉన్నారు. సో అగైన్ ఇది తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా ఎర్లీగా వచ్చింది, సంవత్సరంలోనే ఆర్థరైటిస్ వచ్చింది, లేకపోతే ఇంకేదైనా సివియర్ రుమటలాజికల్ సిమ్టమ్ వచ్చింది, ఎస్ఎల్ఈ లైక్ డిజీజ్ కూడా వెరీ ఎర్లీగా రావచ్చు. యూజువల్ ఏజ్ ఆఫ్ ఎస్ఎల్ఈ ఇస్ 10 to 12 years ఇన్ గర్ల్స్. ఓకే, కానీ 5 సంవత్సరాల పిల్లల్లో కూడా ఆర్ 3 years పిల్లల్లో కూడా ఎస్ఎల్ఈ వస్తున్నాయి. సో ఇలాంటివి వెరీ ఎర్లీగా వచ్చినప్పుడు ఈ రుమటలాజికల్ డిసీజెస్ కూడా జెనెటిక్ కాజ్ ఉంటుంది. అది తెలుసుకున్నప్పుడు మనం దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇలాంటి వాటిల్లో ఎప్పుడు ఆపాలి అనేది ఇస్ అ బిగ్ క్వశ్చన్. ఇట్ హ్యాస్ టు బి టైట్రేటెడ్ ఇండివిజువల్లీ, పేషెంట్ టు పేషెంట్ బేసిస్. ఇప్పుడు చాలా మందికి వచ్చిన తర్వాత నువ్వు కౌన్సిల్ చేస్తావు, రైట్? కానీ క్రానిక్ డిసీజెస్ ఆర్ ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ వీటిని కౌన్సిల్ చేసేటప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నారనుకో, ఆ పేరెంట్స్ అసలు విల్ దే బి ఏబుల్ టు టేక్ ఇట్ ఆర్ హౌ డూ యూ కౌన్సిల్ దెమ్ యాక్చువల్లీ? అంటే ఎట్లా ఉంటుంది నీ సిచ్యువేషన్, ఎట్లుంటుంది అసలు? చాలా కష్టంగానే అనిపిస్తుంది బికాస్ మనకు తెలుసు అది క్రానిక్ డిజీజ్ అని. పేషెంట్కి చెప్పినప్పుడు 80% ఆఫ్ ద టైం నో పేరెంట్ విల్ యాక్సెప్ట్ మీ బాబుకి పాపకి ఈ క్రానిక్ డిజీజ్ ఉంది అని. ఎందుకు? తగ్గిపోయింది కదా, జాయింట్ తగ్గిపోయింది కదా, లివర్ సెట్ అయిపోయింది కదా, కిడ్నీలో ప్రోటీన్ పోతూ ఉంటుంది, నార్మల్ అయిపోయింది, నాన్ వెజ్ తినడం ఆపేసాం సో ప్రోటీన్ పోవట్లేదు. సో దట్ ఈస్ ద డినయల్ ఫేస్ వేర్ మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ విల్ బీ ఇన్ మనం ఇనీషియల్గా చెప్పినప్పుడు. సో బాధగా అనిపిస్తుంది చెప్పడానికి, బట్ యాజ్ అ పీడియాట్రిక్ రుమటాలజిస్ట్ అండ్ ఇమ్యూనాలజిస్ట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు మేక్ దెమ్ సిట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ఎందుకు వచ్చింది, ఇంక ఏమేమి రిస్క్స్ ఉంటాయి, మనం ట్రీట్మెంట్ చేయకపోతే ఏమేమి అవ్వచ్చు, ఫర్ స్పెసిఫిక్ డిజీజ్కి ముందు ఏమేమి ఆర్గన్ ఇన్వాల్వ్ అయ్యే రిస్క్ ఉంటుంది. లైక్ ఎస్ఎల్ఈ లైక్ డిజీజ్లో పిల్లల్లో బ్రెయిన్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఎక్కువ. ఓకే, బ్రెయిన్ మనం ఏం చెయ్యలేము, వీ కాంట్ కీప్ చెకింగ్ ఎంఆర్ఐస్ అవన్నీ, కానీ కిడ్నీకి మనం చేయొచ్చు. రిపీటెడ్గా యూరిన్ టెస్ట్ చేసి వీపీ చెక్ చేసుకుంటుంటే కిడ్నీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది మనం ఎర్లీగా పికప్ చేసుకోవచ్చు. ఎందుకు కొంతమందికి పెరుగుతుంది, కొంతమందికి కంప్లీట్లీ నార్మల్ ఉండిపోతుంది, మధ్యలో ఫ్లేయర్స్ వస్తూ ఉంటాయి, ఎందుకు వస్తాయి, ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1/2 hour to 40 minutes ఫర్ ఈచ్ ఫ్యామిలీకి అంత టైం ఇచ్చి కౌన్సిల్ చేపించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. మనం అర్థమయ్యేలాగా చెప్పలేదు అంటే దర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ వాళ్ళు ఇదేదో చిన్న ఫీవరే అనుకుని వదిలేసిన పేషెంట్స్ కూడా ఉన్నారు, చెప్పినా కూడా వదిలేసిన పేషెంట్స్ ఉంటారు. కానీ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డాక్టర్ with lot of pain to, and I don't know. It's the responsibility of the doctor to say అంటావు. Yeah, obviously it's the responsibility of the doctor. అంటే చెప్పలేదు అంటే వాళ్ళకి ఎప్పటికీ తెలియదు, అప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు ఫాలోఅప్కి, వాళ్ళకి అర్థం కాదు కదా, బాగానే ఉన్నారు పేషెంట్. సో కొన్ని డిసీజెస్ ఓన్లీ జాయింట్ ఎఫెక్ట్ అవుతాయి, అవి నార్మల్ అయిపోతాయి, మళ్ళీ ఎప్పుడో 6 నెలలకి వచ్చి మొహం మీద కాళ్ళు వాసిపోతున్నాయి అని చూస్తే ఆ టైంలో కిడ్నీ ఎఫెక్ట్ అవుతాయి. వీ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ 6 months టైమ్ వేర్ వీ కెన్ ఆల్రెడీ ట్రీట్ అండ్ ఇంప్రూవ్ ద అవుట్కమ్. సో ఇవి చూడాలి, ఇవి కాన్స్టెంట్గా చూడాలి, దీని మూలాన జబ్బు పెరగొచ్చు, దీని మూలాన తగ్గొచ్చు, ఇవి చూసుకోవాలి అనేది క్లియర్గా వాళ్ళకి మనం చెప్పగలిగితే బాగుంటుంది. చెప్తాము, ఫాలో అవ్వకపోవడం ఇట్స్ పేరెంట్స్ డెసిషన్. ఎందుకంటే చాలాసార్లు చూస్తాం అంతా చెప్పి 40-45 minutes hours మాట్లాడిన పేషెంట్స్ కూడా ఉన్నారు. తర్వాత అన్ని మందులు మానేసి ఒకరోజు బ్యాడ్ కండిషన్లో వచ్చిన కిడ్స్ని చూసి పాపం అనిపిస్తుంది.
నీకు గుర్తుందా అప్పుడప్పుడు ఏమంటావు అంటే మా ఇంటి పక్కన డాక్టర్ ఎవరో చెప్పారు మేడం దీనికి ఇంత మెడిసిన్స్ అవసరం లేదని చెప్పి అన్నారని చెప్పి మంది చేసిన వాళ్ళు ఉంటారు కదా. చాలా వాళ్ళు ఇంటి పక్కన డాక్టర్ చెప్పిన ఒక రకం, మందులు తీసుకోవడానికి వెళ్తే ఫార్మసీ వాళ్ళు ఏంటి మేడం ఈ మందు చాలా స్ట్రాంగ్ కదా, ఎందుకు వాడుతున్నారు, ఇన్ని రోజుల నుంచి వాడుతున్నారు, ఇన్ని మెడిసిన్స్ ఎందుకు తీసుకుంటున్నారు, ఏం అక్కర్లేదు ఆపేయండి బాబు పాప బాగానే ఉంది అని డాక్టర్ కన్నా వాళ్ళ మాటలు విని ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే డాక్టర్ కన్నా మిగతా వాళ్ళందరూ డాక్టర్స్, ఒక డాక్టర్ తప్ప మిగతా వాళ్ళందరూ డాక్టర్స్. సో ఇట్లా స్పెసిఫిక్ సెనారియోస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరన్నా ఒక పేషెంట్ని ఎక్కడ డయాగ్నోస్ అవ్వని పేషెంట్ ఎవరన్నా నీ దగ్గరకు వస్తే డయాగ్నోస్ అయిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? అట్లా ఎనీథింగ్ గుర్తుపెట్టుకునేటి? అఫ్ కోర్స్ అందరు పేషెంట్ని గుర్తుపెట్టుకుంటావు, బట్ స్టిల్ ఏదైనా స్పెసిఫిక్ సెనారియో విచ్ యూ వాంట్ టు షేర్? అదే నేను చెప్పాను, రుమటాలజీలో ఎవ్రీ పేషెంట్ హ్యాస్ అ స్టోరీ. Okay. Because no patient will come straight to the rheumatology and rheumatological diseases అని, ఎందుకంటే అవగాహనే తక్కువ ఉంది. అది డాక్టర్ అవ్వనివ్వండి, పేరెంట్స్ అవ్వనివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా జాయింట్ పెయిన్ అని ఆథరైటిస్ అన్న వెంటనే కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి పిల్లలకి ఏం ఆథరైటిస్ వస్తుంది అని మా అమ్మ నాన్న చెప్పారు, వాళ్ళు ఏమి కాదు ఇది వదిలేయండి, మీకు చిన్నప్పుడు అలాగే నొప్పులు వచ్చాయి వదిలేసేయండి తగ్గిపోతాయి వీళ్ళకి అని అనుకుంటారు. సో ఈ ప్రాసెస్లో అందరు పేషెంట్స్ ఒక నెల 2 నెలలు తిరిగి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో అందరికీ వాళ్ళ స్టైల్లో ఒక స్టోరీ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ అసలు ఏమి డ్యామేజ్ అవ్వలేదు, రివర్స్ అయిపోయింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ అ కన్సర్న్. బట్ ఎప్పుడైనా డ్యామేజ్ అలాగే ఉండిపోయి ఆ బాబు పాపకి లైఫ్ లాంగ్ ఉండే కాంప్లికేషన్ అవుతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. సో వన్ ఆఫ్ ద పేషెంట్ ఒక సంవత్సరం బాబు ఫీవర్ అని తీసుకొచ్చారు. ఫీవర్ హిస్టరీలో దద్దుర్లు, ఒకసారి లిప్స్ పగలడం, ఒకసారి వైరల్ అనుకుని ట్రీట్ చేయడము అని. నా దగ్గరకు వచ్చేసరికి 3 వారాలు అయ్యింది, ఫీవర్ కొంచెం తగ్గింది, కానీ బ్లడ్ రిపోర్ట్స్లో అయితే ప్లేట్లెట్స్ విపరీతంగా ఎక్కువ ఉండడం, సిఆర్పి ఏదైతే బయట అందరూ ఇన్ఫెక్షన్కి మార్కర్ అనుకుంటారో అది చాలా ఎక్కువ ఉండడం, ఏంటి మేడం ఇంకా ఇన్ఫెక్షన్ తగ్గలేదు అని తీసుకొచ్చారు. ఫైనల్లీ అటు ఇటు తిరిగి ఆ బాబుని ఎగ్జామిన్ చేస్తే మొత్తము స్కిన్ పొరల్లాగా ఏలు నుంచి వచ్చి ఊడిపోయింది. ఎన్ని రోజుల నుంచి అయ్యింది అంటే ఒక 1-2 వారాల నుంచి ఇలా ఊడుతుంది అని. సో ఈ పొరల్లాగా ఊడడం, ఫీవర్ ఉండడం, ప్లేట్లెట్స్ ఎక్కువ ఉండడం 2-3 వారంలో, ఈ ఏజ్ సంవత్సరం బాబుకి రావడం, చూసిన వెంటనే ఇది కవసాకి డిజీజ్ డెఫినెట్లీ ఉండొచ్చు అని అనిపించి హార్ట్ స్కాన్కి పంపారు. హార్ట్ స్కాన్లో చూస్తే కరోనరీస్ ఏదైతే హార్ట్కి బ్లడ్ సరఫరా చేసే ట్యూబ్స్ ఉంటాయో అవి బెలూన్ లాగా ఉబ్బి ఉన్నాయి. అవి ఒక్కటే కాదు, మెయిన్ 2 దగ్గరాల ఉబ్బి ఉన్నాయి అని చాలా పెద్ద సైజులో. ఆ బాబుకి ఆ టైంలో చేయాల్సినవన్నీ చేసాము, బట్ ఐ థింక్ వీ మిస్ ద ట్రైన్ బికాస్ ఆఫ్ ద డిలే ఇన్ డయాగ్నోసిస్. ఆ కరోనరీస్ ఎప్పటికీ ప్రాబబిలీ విల్ నాట్ బికమ్ నార్మల్. హీ హ్యాస్ టు లివ్ హిజ్ హోల్ లైఫ్ విత్ ఆ బెలూన్ లైక్ కొరోనరీస్. మనం ట్రీట్మెంట్ ఇచ్చాం, సిఆర్పి తగ్గిపోయింది, ఫీవర్ తగ్గిపోయింది, చూడడానికి బాబు ఈజ్ టోటలీ ఫైన్, ఓకే. కానీ మనం స్కాన్ చేస్తేనే మళ్ళీ కనిపిస్తాయి చాలా పెద్ద బెలూన్ లాగా ఉన్నవి చిన్న బాల్ లాగా అయినాయి, బట్ నార్మల్ అయితే అవ్వవు. సో ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసాం, అసలు అవి రాకుండా ఉండే టైంలోనే ట్రీట్ చేసుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ద బెస్ట్ ఫర్ ద చైల్డ్. వచ్చాక కూడా మనం ఎంత ఫాస్ట్గా ట్రీట్ చేసామని ఇచ్చాము ట్రీట్మెంట్, ద హార్డర్ యూ హిట్ ద డిజీజ్ ద బెటర్ ద అవుట్కమ్. సో ఈ డిజీజెస్లో చూద్దాంలే అని కొన్ని డిసీజెస్కి వెయిట్ చేయొచ్చు. ఇవాళ వచ్చింది ఒక రిపోర్ట్ అబ్నార్మల్, ఓకే 2 వీక్స్ తర్వాత చూద్దాం, కానీ నెలల తరబడి చూడడం, అది కిడ్నీ పాడైపోవడం అలాంటివి కూడా అవుతూ ఉంటాయి. సో ఎర్లియర్ ద బెటర్. సో ఇప్పటివరకు మనం కొన్ని విషయాలు అట్లీస్ట్ అని పీడియాట్రిక్ ఇమ్యునాలజీ రుమటాలజీకి సంబంధించి తెలుసుకుందాం. ఇంకా మళ్ళీ ఫర్దర్ ఒక 2-3 ఎపిసోడ్లలో కొద్దిగా నాకు జ్ఞానం వస్తుంది, మిగతా వాళ్ళకు కూడా జ్ఞానం వస్తుందని కోరుకుంటూ సో విల్ ఎండ్ ద సెషన్ హియర్. ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ ఎ పాయింట్ విచ్ వి మిస్డ్? ఐ డోంట్ థింక్ వి మిస్డ్ ఎనీథింగ్, బట్ స్టిల్ ఏదైనా ఒక పాయింట్తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడు రుమటాలజీ ఆర్ ఇమ్యునాలజీ స్పెషలిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటే
యు ఆర్ ద బెటర్ పర్సన్ టు సే. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఏమంటానంటే ఒక మేము అదేంది బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది, మిమ్మల్ని ఎప్పుడు కలవాలంటే నీ జీవితం సగం సంగనాకపోయి ఇంకేది తెలియదు అనుకుంటే అప్పుడు నా దగ్గర రా. కానీ యాక్చువల్లీ నేనేమంటానంటే అంత దూరం వెళ్ళకుండా ముందే రావాలి ఎప్పుడైనా. ఎస్పెషల్లీ అంటే I see only pediatrics, so it is important to see children smiling. And it's not only important for parents but for the treating doctor also. We can only achieve those smiles when మనం disease as early treat చేస్తే. మనం లేట్ ట్రీట్మెంట్ చేసాము అంటే మందులు అనవసరంగా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, అండ్ కిడ్స్ ఆబ్వియస్లీ ఆర్ నాట్ హ్యాపీ విత్ దట్, అండ్ అన్నెసరీ కాంప్లికేషన్స్ బికాస్ ఆఫ్ ద డిజీజ్ పెరుగుతూనే ఉంటాయి. ఎర్లీ డయాగ్నోసిస్, early treatment is the key to good outcome in rheumatological diseases. So early diagnosis, early treatment in the pediatric immunology and rheumatology segment రావాలంటే you have to go and meet Dr. Anjani Gummadi. Thank you so much for coming. Welcome. Right. Bye. Bye. Thank you. Pediatric immunologist and rheumatologist అంటే తెలుగులో ఏమంటారు దాన్ని అని చెప్తే ఏం చెప్తారు? రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్ లో గడబడి ఉన్న జబ్బులు అండ్ అవి ట్రీట్ చేసే డాక్టర్. These are uncommon diseases అని నాకే ఉండేది యాక్చువల్లీ. అవగాహన లేకపోవడం మూలాన చాలా మంది పేషెంట్స్ కి ఇదే జబ్బు అని తెలియకపోవడం is the first reason. ఈవెన్ డాక్టర్స్ కి కూడా తెలిసేది కాదు. యాక్చువల్లీ చాలా మంది డయాగ్నోస్ చేయలేకపోతున్నారు లేదా ఆ లక్షణాలని పసిగట్టలేకపోతున్నారు అంటారు. మన రోగ నిరోధక శక్తి అనవసరంగా పనిచేసి మన మీదే దాడి చేస్తుంది. సో ఆ దాడి ఎక్కడైనా చేయొచ్చు. రోజు వింటునే పదం ఏంటంటే కవాసాకి డిజీజ్, కార్డియాలజీ. అంత సివియర్ గా ఉంటుందని నాకు తెలియదు. కవాసాకి డిజీజ్ పిల్లల్లో వచ్చే జబ్బు, పెద్దవాళ్ళల్లో వచ్చే జబ్బు కాదు. ఒక్కరికి వచ్చింది అనుకో వాళ్ళ ఫ్యామిలీలో నెక్స్ట్ పుట్టే పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. పీడియాట్రిక్ రుమటాలజీలో కామనెస్ట్ డిజీజ్ కీళ్ళవాతం. ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే గనక డయాగ్నోస్ చేశారనుకో నెక్స్ట్ బేబీ కూడా అబార్ట్ చేసుకుంటే బెటర్ అని చెప్పే సందర్భాలు ఏమైనా ఉంటాయంటారా?